కాలుష్యం కట్టలు తెంచుకుని ప్రవహిస్తోంది. తెలంగాణ రెండో రాజధాని వరంగల్ నగరంలో ఎక్కడ చూసినా కుళ్ళు కంపు కొడుతోంది. జనం తీవ్ర అసౌకర్యానికి లోనవుతూనే కాలం వెలిబుచ్చుతున్నారు. వాహన కాలుష్యంతో పాటు డంపింగ్ యార్డ్ నుంచి వచ్చే పొగ దుర్వాసన వారిని ఇబ్బందుల్లోకి నెడుతోంది. పీల్చే వాయువే ఆయువు తీస్తోంది. వరంగల్ నగరం కాలుష్య కోరల్లో చిక్కుకుంది. రోజు రోజుకు ఎయిర్ క్వాలిటీ పడిపోతోంది. ఇండస్ట్రీలు సరైన ప్రమాణాలు పాటించకపోవడం, కాలం చెల్లిన పెట్రోల్ డీజిల్ వాహనాల నుంచి వెలువడే కాలుష్యం రోజు రోజుకు పెరిగిపోతోంది. మరి ఇప్పుడేం చేయాలి? హైదరాబాద్ తర్వాత అంతగా విస్తరిస్తున్న నగరం వరంగల్. నగరం విస్తరించడంతో ఆ మేరకు కాలుష్యం కూడా పెరుగుతోంది. ఇక్కడ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ AQIలో PM10, PM2.5 లెవెల్స్ పెరిగిపోతున్నాయి. వరంగల్ నగరం రాష్ట్ర రెండో రాజధానిగా అభివృద్ధి చెందుతుండటంతో పరిశ్రమలు పెరుగుతున్నాయి. పలు కార్యాలయాలు, విద్య, ఉద్యోగ, ఉపాధి పనులు, ఇతర అవసరాల కోసం నగరానికి వచ్చే వాహనాలు లక్షల్లోనే ఉంటున్నాయి. వాటి నుంచి వెలువడే సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్స్, అమోనియా తదితర కాలుష్య కారకాలతో ఎయిర్ క్వాలిటీ దెబ్బతింటోంది. సిటీలో ప్రతి నెల ఎయిర్ క్వాలిటీని టెస్ట్ చేసేందుకు వరంగల్ మీ సేవ, హనుమకొండలోని కుడా ఆఫీస్, బాలసముద్రంలోని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీస్, నక్కలగుట్ట ఈ సేవా కేంద్రాల వద్ద శాంప్లింగ్ టెస్ట్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ప్రతి నెల PCB ఆధ్వర్యంలో వాటిని మానిటర్ చేస్తూ ఉండగా సమ్మర్ సీజన్ వచ్చిందంటే పార్టికులేట్ మ్యాటర్ PM లెవెల్స్ మారిపోతున్నాయి. సాధారణంగా PM10 లెవెల్స్ 60 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్ ఉండాల్సినప్పటికీ వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉండే నక్కలగుట్ట శాంప్లింగ్ స్టేషన్ లో PM10 లెవెల్స్ 100 దాటుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం కాలుష్యంతో జనాలందరూ ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ కాలుష్యం అనేది ఎక్కువ కావడం జరుగుతున్నది. ట్రాఫిక్ పోలీసులు ప్రతిరోజు నిత్యం ఉదయం వారికి ఏదైతే టార్గెట్ ఇవ్వబడుతున్నదో ఆ టార్గెట్కు సంబంధించిన వెహికల్స్కి సంబంధించిన ఏవైతే రూల్స్ విరుద్ధంగా నడుస్తున్నాయో వాటికి ఫోటోలను తీయడానికి మాత్రమే పరిమితం అవ్వడం జరుగుతున్నది. అదేవిధంగా కాలుష్యంకు సంబంధించి గత 15 సంవత్సరాలకు పైబడి వెహికల్స్ ఏవైతే 2 వీలర్లు కావచ్చు, 4 వీలర్లు కావచ్చు, హెవీ వెహికల్స్ కావచ్చు, ఏవైనాను కూడా రోడ్డు మీద నడిచినను వాటికి సంబంధించిన కాలుష్యానికి సంబంధించి పొల్యూషన్ సర్టిఫికేట్లు కావచ్చు, ఇతరత్ర ఇన్సూరెన్స్కు సంబంధించిన విషయాలు కూడా ఏవి కూడా ఈ వ్యవస్థలు సరిగా చూడకపోవడం చాలా బాధాకరం. నగర వ్యాప్తంగా సీజన్ ని బట్టి PM10, PM2.5 లెవెల్స్ లో హెచ్చు తగ్గులు ఉంటుండగా డంప్ యార్డ్ ప్రభావిత గ్రామాల్లో వాటి లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి. డంప్ యార్డ్ నుంచి వచ్చే పొగ, దుమ్ము, ధూళి కారణంగా మడికొండ, రాంపూర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ చాలా పూర్గా ఉంటోంది. మడికొండ ప్రాంతంలో PM2.5 లెవెల్స్ సగటున 243 మైక్రోగ్రామ్స్ చూపించింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిబంధనల ప్రకారం PM2.5 లెవెల్స్ ఏడాదికి సగటున 40 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్ ఉండాలి. మడికొండ చుట్టుపక్కల ప్రాంతాల్లో 200 దాటి చూపిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. అక్కడి ప్రజల్లో చాలా వరకు శ్వాసకోశ సమస్యలు కనిపిస్తున్నాయి. కొంతమంది ఇప్పటికే ఆస్తమా బారిన కూడా పడ్డారు. ఈ నేపథ్యంలోనే అక్కడి ప్రజలు డంపింగ్ యార్డ్ ని తరలించాలని నెల రోజులుగా ఉద్యమం కొనసాగిస్తున్నారు. 66 డివిజన్ల చెత్తను మడికొండలో 46 డివిజన్లు మడికొండలో వేయడం వల్ల వివిధ వ్యాధులు వస్తున్నాయి. పిల్లలకు జ్వరాలు వస్తున్నాయి, లివర్ ఇన్ఫెక్షన్స్ అవుతున్నాయి. దగ్గే కదా అని టానిక్ పోతే తగ్గుతలేదు. ఎక్స్రేలు, MRI స్కానింగ్లు తీసిన తర్వాత వాళ్ళకు లేనిపోని జబ్బులు వస్తున్నాయి. ముసలోళ్లకు ఇబ్బంది అవుతుంది, శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుంది. అధికారులు కానీ ఒక రాజకీయ నాయకులు కానీ పట్టించుకోవడం లేదు. ఒక్క సిగరెట్ తాగితే 27 నిమిషాల లైఫ్ టైం తగ్గుతుంది. అదే లక్షల సిగరెట్ల కంటే ఎక్కువ పొగ ఉన్నది. ఇది ఢిల్లీ నగరంలో ఎంత పొల్యూషన్ ఉంది, హైదరాబాద్ నగరం ఎంత పొల్యూషన్, మొత్తం పొల్యూట్ అయిపోయి అనేక రోగాలు వస్తున్నాయి. అదేవిధంగా వరంగల్ నగరం సంబంధించింది కూడా ఇది ఆర్టీఓ డిపార్ట్మెంట్లు కానీ, ట్రాఫిక్ పోలీసులు కానీ, లాండర్ పోలీసులు కానీ దీనిలో పట్టించుకుంటారు. ఇదే విధంగా ఏంటంటే అన్ని ప్రతి వెహికల్లో పొల్యూషన్ చెకపే లేకుండా పరిస్థితి ఉన్నది. పొల్యూషన్ చెకప్ ఎత్తలేరు. ఏమంటే డంగాటో చెకప్ మాత్రం బాగా ఎత్తాను. ఈ డంగాటో చేయడం మంచిదే, కరెక్టే. కానీ పొల్యూషన్ సంబంధించి అధికారులు, పోలీసు అధికారులు కానీ, ఆటో ఆఫీసర్లు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. కాలం చెల్లిన వాహనాలు, పరిశ్రమలు, నిరంతర నిర్మాణాలతో కాలుష్యం పెరిగిపోవడం కలవరానికి గురి చేస్తోంది. మున్ముందు సమస్య ఇంకా తీవ్రమయ్యే అవకాశం ఉంది. కాలుష్య నియంత్రణ చర్యలు నామమాత్రంగా కూడా కనిపించడం లేదు. ఎక్కడికక్కడ చెట్లను నరికివేస్తుండగా
రోజు రోజుకి పెట్రోల్, డీజిల్ వాహనాల సంఖ్య పెరిగిపోతోంది. ఫలితంగా తొందరలోనే హైదరాబాద్ తర్వాత వరంగల్ కూడా కాలుష్య నగరాల జాబితాలో చేరే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాలుష్య నియంత్రణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా చర్యలు తీసుకోవాలని, లేకపోతే భవిష్యత్తులో ముప్పు తప్పదని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు.